హలో, వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా. బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మా ఇల్లు అయితే మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నాము. తులసి చెట్టు దగ్గర ముగ్గులు, గుమ్మానికైతే అరిటాకులతో వేప ఆకుతో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి అమ్మవారికి తొట్టెలా ప్రతిసారి మేము ఇంట్లోనే రెడీ చేస్తామన్నమాట. ఫ్రెష్గా పూలు, ఫ్రెష్గా ఆకులతో అయితే రెడీ చేస్తాము. ఇంకా దేవుడికి అయితే అంతా రెడీ అయిపోయింది. నైవేద్యం కోసం అయితే ఇలా వడ పూరి అయితే రెడీ చేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇది అయ్యాక ఇంకా దేవుడికి ఎక్కిచ్చేసి గుడికి అయితే బయలుదేరాలన్నమాట. అంతకు మునిపే ఇంకా నేను ఇంకా మటన్ కర్రీ కూడా చేసి పెట్టేశాను. ఈ పూరీలు చేస్తుంటే మా పిల్లలు అయితే ఫుల్గా హెల్ప్ చేస్తారనమాట. నేను ఇలా పూరీలు చేస్తుంటే పక్క వాళ్ళు దేవేస్తూ ఉంటారు. ఇలా పూరీలు ఇంకా వడలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా దేవుడికి నైవేద్యం ఎక్కించడం అయితే అక్కడికైతే వెళ్ళి దేవుడికి నైవేద్యం ఎక్కించుకొని ఇంకా అగరబత్తి హారతితో అయితే అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసాము. అమ్మవారు అయితే చాలా దయగా కరుణగల తల్లి, మన కోరికలన్నీ తీరుస్తుంది, మనని మంచిగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా హారతి నైవేద్యం అయితే సమర్పించామన్నమాట. దాని తర్వాత ఇంకా గుడికి అయితే బయలుదేరాము. గుడిలో అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. ఆయన కూడా చాలా ఓపికగా అయితే అక్కడ అందరి నైవేద్యాలు అయితే దేవుడికి అయితే సమర్పిస్తున్నారు. ఇలా గుళ్ళో దేవునికి నైవేద్యం సమర్పించాక ఇలా కొద్దిగా ఫొటోస్ అయితే అక్కడ దిగేసి ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసామన్నమాట. లంచ్లో అయితే ఇలా పూరి, వడ, మటన్ కర్రీ, ఇంకా రైస్. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.